ఫ్రెండ్స్ హాయ్. మార్నింగ్ చేసిన అన్నము దాంట్లోకి మధ్యాహ్నం ఏం తిందామో అని ఆలోచించుకుంటా ఉంటే ఒకసారి పెరుగుతో ట్రై చేద్దాం ఎట్లుంటుందా అని పెరుగు పచ్చడి చేసేకి కావాల్సిన పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు అన్నీ తీసుకొని నీటి కడుక్కున్న తర్వాత పచ్చిమిరకాయలను అన్నింటిలో తూములు తీసేసి ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నా. నీటి ఉల్లిగడ్డలు కట్ చేసుకొని ఇప్పుడు పచ్చిమిరకాయలు కూడా 2 ముక్కలు కట్ చేసుకోవాలి. 2 ముక్కలు కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకున్నా. ఏం చేద్దామా అని ఆలోచించుకుంటుంటే ఇలాంటి ఐడియాలు వస్తాయి. ఎవరికైనా బ్యాచిలర్స్కి అంతే కదా, తక్కువ ఖర్చులో పోవాలంటే ఇట్లా ఆలోచిస్తారు. మొత్తం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నా పచ్చిమిరకాయలు. ఇంకా తక్కువ వస్తాయేమో అని ఇంకా 2-3 తీసుకొని మరి కట్ చేసి ఇంకా నెక్స్ట్ ఇంకా వెళ్దాం దానికి వంట దగ్గరికి. వంట దగ్గర వచ్చిన గ్యాస్ అంటించిన. ఇప్పుడు నెక్స్ట్ తగినంత ఆయిల్, ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసిన. 3 స్పూన్ల ఆయిల్ వేసేసి దాంట్లోకి జీలకర్ర ఆవాలు వేసిన. గ్యాస్ మీద పెట్టుకొని కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసిన కదా. ఇప్పుడు నెక్స్ట్ కట్ చేసుకుని పచ్చిమిరకాయలు వేసి మరి ఉల్లిగడ్డలు వేసిన. కట్ చేసిన ఉల్లిగడ్డలు నీట్గా వేయడానికి కలుపుదామని స్పూన్ తీసుకొని మొత్తం కలిపేసి పెరుగు పచ్చడి కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ ఏమో పెరుగు పచ్చడి కాబట్టి పెరుగు వేసిన. అందుకని ముందు కొద్దిగా కలర్ వచ్చే లైట్గా పసుపు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఇక మన పెరుగు పచ్చడే కాబట్టి పెరుగు ప్యాకెట్ తీసుకున్నా. ఒక హాఫ్ లీటర్ పెరుగు ప్యాకెట్ తీసుకొని మొత్తం పెరుగు దాంట్లో వేసిన. మొత్తం నీట్గా కొద్దిగా కూడా లేకుండా అట్లా పెరిగేసి మొత్తం పెరుగుతూ ఉంటే బాగాదని తగినంత వాటర్ కలుపుకున్న తర్వాత పెరుగు పచ్చడి గుమగుమలాడి పెరుగు పచ్చడి రెడీ. ఇన్స్టెంట్గా ఎవరన్నా చేసుకోవచ్చు. దీన్ని సింపుల్గా ట్రై చేయండి. నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మనం చేసి ప్రతి ఒక్క వీడియో వస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ బ్యాచిలర్కి వెరీ ఇంపార్టెంట్.